దేవునికి స్తోత్రం. దేవుడు మనం ఎదుర్కొంటున్న బాధ, వేదన, శ్రమ, దుఃఖం మనిషిలో ఇవి చాలా ప్రాముఖ్యంగా కనపడుతుంటాయి. మనిషి జీవితంలో ఇవి చాలా బాధాకరంగా కనపడుతుంటాయి. అయితే దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేవాడిని నేనే. నీ దేవుడు నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నా ప్రియ తల్లి, చెల్లి, అన్న, అక్క, తమ్ముడు, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలీదు, ఎలాంటి సమస్యని ఎదుర్కొంటున్నావో నాకు తెలీదు, ఎలాంటి బాధల్లో దుఃఖములో కృంగి ఉన్నావో నాకు తెలియదు, కానీ నా దేవుడు చేస్తున్న వాగ్దానం మాత్రం నిన్ను నీ కన్నీటిని తుడిచే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్. ఈ ఉదయకాలము ఈ వాక్యము నీ గుండెల్లో, నీ హృదయంలో భద్రపరుచుకొని ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే సింహాసనమందున్నాడు గొర్రెపిల్ల, ప్రభువుని యేసే ఆ గొర్రెపిల్ల. వారికి కాపరి అయి, దేవుడు నీకు కాపరి అయి జీవజలముల బొగ్గల ఎదుకు వారిని నడిపించును, నిన్ను నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు. తన దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. దేవుడే నీ దుఃఖాన్ని తీసివేయగలడు. దేవుడే నీ బాధను తీసివేయగలడు. దేవుడే నీకు ఆనందాన్ని కలగజేయగలడు. ఇక మనుషులు కాదండి, మనుషులు నిన్ను ఆనందింపజేయలేరు, మనుషులు నీ దుఃఖాన్ని తీసివేయలేరు, మనుషులు నీ మనోవేదనను తీసివేయలేరు, మనుషులు నీకున్న సమస్యల నుంచి విడిపించలేరు. కానీ సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే నీకు సహాయము చేయగలిగిన వాడు. నిన్ను సృష్టించిన వాడు గనుక నీ పట్ల ఆయనకొక దయ, దాక్షిణ్యము ఉన్నాయి గనక ఈ ఉదయకాలము దేవుడు నీతో మాట్లాడుతున్న మాటని సీరియస్గా తీసుకొని ఇక భయాన్ని విడిచిపెట్టి సృష్టికర్త అయిన దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యముగా దేవుని సముఖములో నడువు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.